సో ఇది ఇండియా మ్యాప్. సో ఈ జమ్మూ కాశ్మీర్ ఉన్న రెండు పార్ట్లు కావచ్చు, అక్సై చిన్ ఒకటి, పిఓకే, ఈ రెండు, ఇదేమో చైనా ఆక్రమించడం జరిగింది, పాకిస్తాన్ ఆక్రమించడం జరిగింది. ఈ రెండు ల్యాండ్స్ కూడా ఇండియాకి సంబంధించిన ల్యాండ్స్ ఇవి. ఇజ్రాయెల్ గురించి చూసుకున్నా, ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, చాలా ఇస్లామిక్ దేశాల చుట్టూ ఉన్నటువంటి ఒక దేశం అది. అయినా కానీ వాళ్ళ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో, దాడికి ప్రతి దాడి అనేది వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్కి అనేది భయపడుతున్నారు ఈ రోజున. రష్యా గురించి చూసుకున్నా, రష్యా జోలికి ఎవరైనా వెళ్తే ఆ ప్రతి దాడి ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ యుక్రెయిన్కి చూపించడం జరిగింది. సో ఎప్పుడైతే మన దేశంకి ఒక దాడి జరిగినప్పుడు, ప్రతి దాడి ఎప్పుడైతే మనం చేస్తామో, సో అప్పుడే మిగతా దేశాలకు కూడా భారతదేశం అంటే ఒక భయం అనేది ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో 28 మందిని కేవలం టూరిస్ట్, ఎవరైతే ఒక హాలిడేకి ప్లాన్ చేసుకుని వెళ్ళినటువంటి టూరిస్టులని చంపేయడం జరిగింది కేవలం మతం పైన. వాళ్ళ ఆధార్ కార్డులు చూపించమని, అంటే వాళ్ళు హిందువులా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని, పాయింట్ లిప్ మరి చూసి హిందువులని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళని చంపేయడం జరిగింది. అక్కడ విక్టిమ్సే ఉన్నారు మనకు డైరెక్ట్గా ఒక మతం పైన దాడి జరిగిందని చెప్పనీకి. అండ్ ఇంకొకటి, టెర్రరిజానికి మతం లేదు అని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే తుపాకీ పట్టుకొని కాలుస్తున్నారో అల్లాహ్ అక్బర్ అని చెప్పి వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. ముస్లిం అందరు టెర్రరిస్టులు అని ఇక్కడ ఎవరు అనట్లే, కానీ ప్రతి టెర్రరిస్టు ముస్లిం అయి ఉంటున్నాడు. ఎవరైతే ముస్లిం అయి ఉంటున్నారో హూ ఈస్ ప్రాక్టీసింగ్ ఇస్లాం అండ్ టార్గెటింగ్ హిందూస్. దిస్ ఈజ్ వాట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, సేమ్ ఇదే స్టేట్మెంట్.